లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనము నుండి దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తన శరణజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టెను. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి, నా చీల మండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండెను. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు, అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరుచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగచేయువాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న ప్రియ తండ్రి, రక్షణకర్తవైన దేవా, మా విమోచకుడా, సజీవుడా, పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలయ. ప్రతి ఉదయమున మీ పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా అయా, మీరు ఆలకిస్తూ మాకు నేర్పిస్తూ బోధిస్తూ ఉన్నారు. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కూడా మా కొరకు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, ఈ 18వ కీర్తనలో క్రీస్తు ప్రభుల వారి యొక్క సారూప్యము మనము గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు మరి తాను జీవించినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో, 33.5 సంవత్సరాల కాలంలో ప్రియదేని పిల్లరా, 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటనలో అనేక పర్యాయములు ఈ కీర్తనలో రాయబడినటువంటి మరి దేవుని ప్రవచనాలనెత్తి ఆయన మాట్లాడినట్లుగా మనం చూడగలం. ప్రియదేని పిల్లరా, నిన్నటి దినాన యథార్థతను కోల్పోయినటువంటి తన భక్తునికి తిరిగి యథార్థతను మరి ఇచ్చినప్పుడు, తన యథార్థమైన జీవితాన్ని మరలా పొందుకున్నప్పుడు
భక్తుడు ఏ రీతిగా కీర్తించాడో నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. మిగిలిన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియదేని పిల్లలారా, మరి క్రీస్తు ప్రభుల వారు తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప ఎంత ఉన్నతముగా విస్తరింపచేస్తారో, మరి తన మీదకు వచ్చిన తన శత్రువులను సౌలు రాజు చేత తరమబడినప్పుడు, శత్రువులు తనను చుట్టుకున్నప్పుడు, మరి దావీదు భక్తుడు మరి శత్రువుల చేతుల నుండి, సౌలు రాజు చేతుల నుండి మరి తప్పింపబడినప్పుడు మరి పాడి రచించినటువంటి గీతమే ఈ 18వ కీర్తన. ఈ కీర్తన మరి ఒక ప్రశస్తమైన కీర్తనగా మనం ధ్యానం చేశాం. అయితే ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని కోల్పోయిన వ్యక్తి తిరిగి దేవుని కృప వలన మరలా యథార్థతను సంపాదించుకున్నప్పుడు మరి ఏ రీతిగా ఉల్లసిస్తాడో, తాను చేసిన సమస్త క్రియలను బట్టి మరి దేవునికి ఏ రీతిగా మహిమలు చెల్లిస్తాడో ఈ 29వ వచనము నుండి 50వ వచనం వరకు మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, మరి దేవుడు తన సమస్త క్రియలలో మరి విజయమును అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్న భక్తునిగా ఈ 29వ వచనం నుండి 50వ వచనం వరకు దావీదు భక్తిని మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, ఈ వచనాలలో కొన్ని శ్రేష్టమైన మాటలు ఆయన ఉచ్చరించటం మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, దేవుడు మరి యథార్థవంతుడు. యెహోవా మాట నిర్మలమైనది. ఆయన యథార్థవంతుడు. తన యందు భయభక్తులు కలిగిన వారు కూడా యథార్థముగా ఉండాలి అని, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, అదే భక్తుడు ఒప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు కదా, దేవుడు యథార్థవంతుడు, ఆయన మాట నిర్మలమైనది, తన శరణజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసముంచి ఆయన పాదాల చెంత చేరతారో వారికి ఆయన కేడెముగా ఉంటాడు. కేడెము అనగా తన బాహువు. తన బాహువు ఎవరికైతే మరి తోడుగా ఉంటుందో వారికి అపజయమే అన్నటువంటిది ఉండదు. ప్రియదేని పిల్లరా, కాబట్టి మరి తన యథార్థతను తిరిగి దేవుడు అనుగ్రహించినప్పుడు తాను తన చుట్టూ ఉన్న శత్రువులను జయించగలిగాడు. తనకు శత్రు భయము లేకుండా మరి నిస్సంకోచంగా ఏ భయము లేకుండా మరి రాజ్య పరిపాలన చేయగలిగాడు. అందుకు దేవునికి స్తోత్రము అని పాడుతా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, అలాగను ఎప్పుడైతే కోల్పోయిన యథార్థత భక్తుడైన దావీదు గారికి వచ్చిందో మరి దేవుడు ఆయన ఎలా చేశాడంట, ఆయన కాళ్లను జింక కాళ్ళ వలె చేశాడట. ఎత్తైన స్థలముల మీద ఆయనను నిలిపి ఉన్నాడు. మరి యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అంటా ఉన్నాడు. నేను నిరుత్తరుడను, నేను యుద్ధము చేయుటకు మరి నేను పనికిరానటువంటి వాడిని, అయితే నా పక్షమున యుద్ధము చేసిన వాడు క్రీస్తే అని భక్తుడు ఇక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మరి యథార్థత కలిగిన భక్తునికి దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందో, మరి నీ కుడి చేయి నన్ను ఆదుకుంది, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. ప్రియ దేవుని పిల్లరా, మనలను ఆదుకునేటువంటి వాడు ఎవరు? క్రీస్తు ప్రభుల వారే కదూ. మరి సాత్వికమైన మనస్సు కలిగినటువంటి వారెవరు? క్రీస్తే కదూ. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ 18వ అధ్యాయంలో క్రీస్తు సారూప్యము మనకు మరి ప్రతిబింబిస్తూ ఉండటం మనం ఇక్కడ చూడవచ్చును. సాత్వికుడు క్రీస్తు ప్రభుల వారు. మరి తన కుడి చేయి చేత మరి తన ప్రజలను ఆదుకునేటువంటి వాడు మరి క్రీస్తు ప్రభుల వారే. ప్రియదేని పిల్లరా, కాబట్టి మరి శత్రువుల మీద దాడి చేసేటువంటి వారు, మరి మన ప్రాణము తన ఎడల భయభక్తులు కలిగిన వారిని, యథార్థవంతుల ప్రాణాన్ని ఆయన రక్షించేటువంటి గొప్ప దేవుడు. శత్రువులను వెనుకకు మళ్ళా చేసేటువంటి గొప్పవాడు ఆయనే. నేను ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు లేవో, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచరో వారు మొరపెడతారు, కానీ ఆయన వారి మొర వినడు అని భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి వారి మాటలు గాలికి ఎగురు ధూళి వలె ఉంటాయి. ప్రియదేని పిల్లలరా, ప్రజలు చేయు కలహాలలో పడకుండా
మరి తన భక్తులను దేవుడు విడిపిస్తాడు అని మరి అన్యజనులకు అధికారిగా మరి భక్తుడైనటువంటి తన కుమారుని మరి ఆయన రాజుగా చేశాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి ఇన్ని రకాలుగా తనను విడిపించిన దేవునికి ఆయన చివరిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, 46వ వచనంలో అంటాడు కదా, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. కాబట్టి ఆయన జీవము కలిగిన వాడు, ఆయన నిత్యము జీవించేటువంటి వాడు, ఆయన నీతో నాతో మాట్లాడే దేవుడు, సజీవముగా మరి మనతో మాట్లాడుతూ మనతో సహవాసము చేసే జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న సర్వాధికారి అయిన దేవుడు. ప్రియదేని పిల్లలారా, కాబట్టి యెహోవా జీవము గలవాడు, ఆయన నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. ఆయన నిత్యము స్తోత్రమునందదగిన వాడు. ఆయన నామాన్ని ఎందరైతే స్తోత్రిస్తూ ఉన్నారో, ఆయనకు మహిమ తెస్తూ ఉన్నారో, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక. ఎవరైతే రక్షించటానికి అధికారము కలిగిన వారు ఉన్నారో ఆయన క్రీస్తు ప్రభుల వారు కదూ, ఆయన నామము నిత్యము కూడా బహుగా స్తుతి నందునుగాక అని భక్తుడు కీర్తిస్తూ ఉన్నాడు. మరి నా మీదికి లేచిన వారిని, మరి లేచివారి కంటే నీవు నన్ను అధికంగా హెచ్చించవు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరుస్తాను, నీ నామ కీర్తన గానం చేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఎంత శ్రేష్టమైన మాటలు. యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరుస్తాను అంటూ ఉన్నాడు. నీ నామం ఎరిగిన వారి మధ్య నీ నామాన్ని ఘనపరుస్తాను దేవా, నీ నామ సంకీర్తన చేస్తాను అని భక్తుడైన దావీదు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో శత్రువు భయము చుట్టుముట్టినప్పుడు, మరి సౌలు ఒక మరి మహారాజే మరి తన పైన గురిపెట్టి తనను తరుముతున్నప్పుడు, మరి శత్రువుల చేతిలో నుండి, సౌలు రాజు చేతిలో నుండి విడిపింపబడినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ప్రియదేని పిల్లలారా, దావీదు భక్తుడు దేవుడే నాకు బలము అని, నా కోట, నా రక్షణ శృంగము అని దేవునినే మరి తనకు బలముగా ఎంచుకున్నప్పుడు దేవుడు తనకు విజయాన్ని అనుగ్రహించాడు. తన శత్రువుల చేతుల నుండి ఆయన విడిపించాడు. ప్రియదేని పిల్లరా, ఈరోజు నా క్రీస్తును నమ్ముకున్నటువంటి నీ జీవితంలో కూడా శత్రు భయం చేత ఒకవేళ నీవు బెదిరి ఉన్నావేమో, యథార్థతను పోగొట్టుకొని మరి శత్రు భయము చేత శత్రువులు నా మీద పడతారని, మరి అపవాది నా మీద దాడి చేస్తాడని ఒకవేళ నీవు మరి నిస్సహాయతో ఉన్నావేమో, దేవుడు నీవు కోల్పోయిన బలాన్ని తిరిగి నీకు అనుగ్రహిస్తాడు ఆయన పాదాలు చింత నీవు చేరినప్పుడు. కాబట్టి ప్రియదేని పిల్లలారా, మరి తను ఏ రీతిగా శత్రువుల నుండి విడిపింపబడ్డాడో అలాగున తనను శత్రువుల నుండి విడిపించిన దేవునికి స్తుతి, ఘనత, మహిమలు చెల్లిస్తున్నట్లుగా ఈ 29వ వచనం నుండి 50వ వచనంలో మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లరా, నీవు విడిపింపబడిన వాడివిగా, నీవు తప్పింపబడిన వాడివిగా, ఎన్నో మార్లు క్రీస్తు ప్రభుల వారి చేత నీవు రక్షింపబడిన వాడివిగా, అనేక మరి పర్యాయములు భయంకరమైన ఉపద్రవం నుండి తప్పింపబడిన వాడిగా నీవున్నావు. కానీ క్రీస్తును కలిగిన వాడిగా నీవు లేవు. నేటి క్రైస్తవ సమాజం మరి అన్యులకు అపార్థం అవటానికి కారణమవుతున్నావు కదూ. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు ఎన్నో విషయాలలో నిన్ను తప్పించారు. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించకుండా నిత్యము స్తోత్రార్హుడైన క్రీస్తునకు తనకు రావలసిన మహిమను ఆపాదించకుండా ఎంతకాలము నీ జీవితాన్ని వ్యర్థపరుస్తావు? భక్తుడైన దావీదు మరి తనకు కలిగినటువంటి ప్రతి సమస్తమైన క్రియలలో దేవునికి కృతజ్ఞస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అన్యజనులలో ఆయనను ఘనపరుస్తానంటున్నాడు, ఆయన నామ కీర్తన గానం చేస్తానంటున్నాడు. మరి నీ జీవితంలో ఎప్పుడైనా మరి అన్యజనుల మధ్య క్రీస్తు నామమును ప్రకటించావా? క్రీస్తు నామమున ఘనపరిచావా? క్రీస్తు నామమున కీర్తన పాడావా? నీ జీవితంలో ఏదైతే లేదో దానిని ఈ రోజున నా జీవితంలో అనుగ్రహించు అని దేవుని పాదాల చెంత అడిగినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలయ్యా.
క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడిన మేమందరము అయా శత్రు భయం అనేది లేకుండా, అపవాది భయం అనేటువంటిది లేకుండా మేము జీవిస్తూ ఉండగా ఇంకనూ కొన్ని గురుగులు నాయన మాలో ఉంటూ ఉన్నాయి. అయినా నిన్ను మహిమపరచకుండా, నిన్ను గణపరచకుండా, నిన్ను ఆరాధించకుండా నాయన అయ్యో అనేక దినాలు, అనేక పర్యాయాలు నాయన తప్పిపోతున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. నీ నామమును ప్రకటింపబడుతూ ఉండగా నీ నామమును ప్రకటింపకుండా అడ్డుపడుతున్న వారు కూడా ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, నీ భక్తుడైన దావీదు అయినా తన చుట్టూ ఉన్నటువంటి శత్రు భయముల నుండి, మరి రాజు చేతుల నుండి విడిపింపబడినప్పుడు తను ఏ రీతిగానైనా నిన్నే బలంగా చేసుకున్నాడో, నీవే కోటగా ఆశ్రయ దుర్గముగా చేసుకున్నాడో, ఈ రోజుననైనా అలాగున నీ ప్రజలైన వారు నిన్నే బలముగా నైనా నీవే నా దేవుడవని, నీవే నా బలము అని, నేను భయపడను అని నైనా నీకు స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఉండగా వారి స్తుతుల మీద ఆసీనుడు కమ్మని ఈరోజు దావీదు భక్తుడు చూపినటువంటి ఆ యథార్థమైన భక్తి, న్యాయవంతమైన భక్తిని, శ్రేష్టమైన విశ్వాస్యతను నాయన మేము కనపరుచున్నట్లుగా మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని తండ్రి, నీ ప్రజలు నశించిపోతూ ఉండగా వారికి నీ సువార్త ప్రకటించు వారిని లేపమని ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.